నిన్న సిట్ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ నాయకులు గొంతు దించుకుంటారు. బేసిక్ గా నేను చెప్పేది అంటే కేసీఆర్ గారికి 72 సంవత్సరాల వయసు ఉంటది. ఆయన ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా పనిచేసి, సో మేము కూడా కాంగ్రెస్ లో కూడా ఆయన రెస్పెక్ట్ చేస్తాం. కానీ కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని ఆయన కొడుకు, ఆయన అల్లుడు తెలంగాణ ప్రజల ఫోన్లు ట్యాప్ చేసుకుంటే, తెలంగాణ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసుకుంటే వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేసి తెలంగాణ ప్రజల ఫండమెంటల్ రైట్ ని ప్రొటెక్ట్ చేసే సీఎం బాధ్యతలో ఉండి కేసీఆర్ గారు దాన్ని పట్టించుకోకుండా ఉన్నందుకు ఈరోజు ఆయనకు నోటీసులు ఇచ్చారు. మేము చెప్తలే, కాంగ్రెస్ వాళ్ళని చెప్తలే ఆయన ట్యాప్ చేసిండో లేదని. తెలంగాణ సీట్ విచారణ తర్వాత ఎట్లాగో తెలుస్తుంది ట్యాప్ చేసిందా లేదా, ఆయనకు ఉందా, పాత్ర ఉందా లేదా. కానీ కేటీఆర్, హరీష్ రావు గారు ఫోన్ ట్యాప్ చేసిన మాట వాస్తవం అని తెలంగాణ ప్రజల ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక సీఎం బాధ్యతలో ఉండి ఆయన తెలంగాణ ప్రజల ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయకుండా వీళ్ళకి సహకరించడానికి ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా సహకరిస్తారు. మీరే గొంతు ఎంచుకొని అరుస్తారు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కొంతమంది పేరు బ్యాచ్ నాయకులు. మీరే గొంతు ఎంచుకొని అరిచి మీరే ఆయనకు బదనాం చేస్తారు. కాంగ్రెస్ పార్టీలు కూడా ఏం చెప్తలే కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేసిందని. కేసీఆర్ కి సంబంధం ఉందా లేదా అని విచారించడానికే కదా ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేయకుండా మీరే కేసీఆర్ గారికి రెస్పెక్ట్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రెస్పెక్ట్ఫుల్ గా ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన ఫండమెంటల్ రైట్స్ కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన ఏజ్ ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏడికి రమ్మంటే ఆడికే వచ్చి మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు అంత మంచిగా తెలంగాణ గవర్నమెంట్ చెప్తే మీరే గొంతు ఎంచుకోవచ్చు. మీరే రేవంత్ రెడ్డి గారికి హైలైట్ చేస్తారు, మీరే కేసీఆర్ గారికి బదనం చేస్తారు. ఇక మీరే అర్థం చేసుకోవాలి.